నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం మన దీంట్లో. సో ఈరోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు 1,40,00,000 1,70,00,000 దాకా అవుద్దని చెప్తా ఉన్నారు చేయడానికి. సో నేను అనుకుంటుంది, నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని, అంటే సూర్యరాజేంద్ర నిఘంటు ఎందుకు అవసరం అనడానికి ఇందాక నేను చెప్తా మిస్ అయిపోయింది. మన మాల్కమ్ ఎక్స్ది, అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞాని అయిపోయాడు, మా గొప్ప వక్త అయిపోయాడు, సివిల్ రైట్స్ లీడర్ అయిపోయాడు. అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం. సో డిక్షనరీస్ మీరు చదవండి. ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను, నా పిల్లలు కూడా ఇదే చెప్తాను, రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి. పుస్తక పఠనం అనేది నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ. ఎంతసేపు టీవీలు చూస్తాం, ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం, ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం. నిజంగా కనుక మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు, మీకు పోరాటం చేసే శక్తి వేరు ఉంటుంది మీకు. నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషేంద్ర నాకు ఉత్సాహాన్ని ఇచ్చాడు, గుంటూరు శేషేంద్ర. అలాగే నాకు తిరుగుబాటు చెయ్యాలి, గది మనకు దారి తెన్ను లేదు, కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి నాకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ నాకు దారి చూపించారు. వాళ్ళు ఎవరు నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు, కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చినాయి. సో అందుకని మీకు ప్రతిదీ ఈ కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపదని, అది మీకు ధైర్యం ఇచ్చేది మీకు. అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని. ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు ఇది. మీలాంటి యువకులు, పెద్దవాళ్ళు అందరూ కూడా మనం కూర్చొని, ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో, అధ్యాపకులు ఉన్నారో, తెలుగు పండితులు ఉన్నారో, ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకున్నందుకు వారికి నమస్కారం పెట్టాలి మనసు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో. తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి. మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పాను, అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి, జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతభత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోదు. ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను, అలాంటి జరగాలని చెప్పి. మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ ఫేర్ అంటే చిరిగిన చొక్కా అయినా తుడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోను. ఇది వీరేశలింగం పంతులు గారు, చొక్కా చినిగిపోయిన పర్లేదు కానీ మంచి పుస్తకం ఉండాలి. అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయటికి రాను. ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేస్తే పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు. నేను కోట్లు వదిలేసుకున్నాను, కోట్లు డబ్బులు ఇవ్వలేదు, నాకు కోట్లు పోగొట్టుకున్నాను, కోట్లు ఇచ్చేసాను, కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతాయి. నాకు ఎంత ధైర్యం ఉంటుందంటే, నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిన గారిని అడిగేవాడిని, నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలంటే నాకు పెద్ద వేరే అలవాటు లేదు, వాళ్ళు పుస్తకాలు చదవటం అలవాటు. సో ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన ఏదో అడిగితే వాడు కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు చూడడం పరిగెత్తికి లేదు, బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అలా అన్నీ కలెక్ట్ చేసుకున్నాయి. సరిపోయాక నాకున్న కోరిక సరిపోయాక నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది. ఎప్పుడు పుస్తకాలు చూసేవాడిని, కానీ నేను కోరుకున్న దానికి ₹1,00,000. మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ 15,00,000 అంటే నేను ₹1,00,000 పుస్తకం, 1,50,000 2,00,000 పుస్తకాలు కొనుక్కున్నాను. అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే, నేను ఏదో మొత్తం ఒక బ్యాంకు వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉంది. చేతిలో జేబులో డబ్బులు ఉన్నాయి, ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం
కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రారంభించనుంది రిలయన్స్ అని కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ కూడా ఈ 6 నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ 6 లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ ని దాదాపు కొన్ని లక్షల మంది పేదవాళ్ళకి రోజు 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6 లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా, అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది గాని బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా 21 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6 లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు 500 యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. తద్వారా 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. 11,000 మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తా ఉండేవాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాం లేకపోతే సెకండ్ ర్యాంక్ లో ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో 12/11/2024 MOU సైన్ చేసింది. అంటే ఎన్ని రోజులు? కేవలం నెల 15 రోజుల లోపలే వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి, కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కోవడానికి కాదు, 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారికి వారే పర్ ఎకర్ 30,000 రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు. అంటే 11,000 టన్నుల CBG తయారు, అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావాల్సిన భూముల్ని, అంటే నేపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి, గ్రాస్. దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని వాళ్ళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి 30,000 రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. చక్కగా సూట్ అయిపోద్ది దీనికి. చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం.
నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడూ లేడు అని అర్థం. నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం. నేను అక్రమాలు చెయ్యను అన్నాడా, రోజు అక్రమాలు చేస్తాడని అర్థం. నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేనన్నా కల్పించాను ఇది? అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పరుడు ఎవడో లేడు నమ్మని అంటాడు. ఈ పత్రికలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి, ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్తాడు. మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే. చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి, ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం 6,44,531 కోట్లే తేలింది. 14 లక్షలు ఎక్కడదా, 6,46,000 కోట్లు ఎక్కడ? చూడండి, డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు. అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం. అంతేకాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామన్నాడు, రద్దు చేశాడు. కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు 4,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు. ఏం జరిగిందండి? 100 కోట్లు లెక్క చెప్పాడు మొన్న. అంతేకాదు, ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పటికి ఎంత చేశాడు? ఎన్ని లక్షలు వేసాయండి? 1,09,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. మీరు చూశారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకసారి కాదు, 4 సార్లు అయ్యాడు. అదృష్టం మహానుభావుడు, కొన్ని పరిస్థితుల వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ రోజునైనా ఈ 4 సార్లు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి సందర్భం ఉందా? ఒక్కరోజు కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పూర్తిగా కానీ, సగం కానీ, పావు వంతు కానీ ఆచరించినటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కక్ష సాధింపులు అసలు నా లక్ష్యమే కదండి. జగన్పై చర్య తీసుకోవడానికి సిక్కి ఒప్పందం లడ్డూలాగా దొరికిందంట. లడ్డూలాగా దొరికితే అసలు తినకుండా ఉంటావు నువ్వు. ఆ లడ్డు పుచ్చిపోయినా తింటావు, ఏ లడ్డు అయినా తింటావు, కానీ అది తిన్నావా నీ గొంతు పట్టుకుంటుంది. దీనిలో ఏమీ లేదు అనే విషయం తెలిసిన తర్వాత ఏమీ చేయలేని ఒక స్థితిలోకి నువ్వు ఉన్నావు. ఇవాళ నేను చూసా, ఇంతకుముందే వచ్చే ముందు ఆదాని మీద యాక్షన్ తీసుకోడంట. అక్కడ తేలితే కానీ ఇక్కడ తీల్చుకోనని చక్కగా తప్పుకున్నాడు. దానిలో ఏమీ లేదనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రజానీకానికి అని మనం చేస్తున్నా. కక్ష సాధింపులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారండి? వైసీపీ లీడర్ పూత శివశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి, తర్వాత కృష్ణా జిల్లా, గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమొరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులేశారు. ఇమ్మీడియట్ గా నోటీసులు ఇవ్వండి, కూల్చేయండి, ఇది అక్రమైనటువంటి ప్రాంతము, నదీ పరివాహ ప్రాంతము, నది ఫ్లోటింగ్ అడ్డుపడుతున్నాయి, దీనివల్ల వరదలు సంభవిస్తాయనేటువంటిది నానా హంగామా చేశారు. అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, వచ్చిన తర్వాత కూడా 2014 డిసెంబర్ 31వ తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో
వెళ్తూ విలేకరులందరినీ తీసుకొని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా, లింగమనేని ఎస్టేట్, అదేవిధంగా ఆ కటకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాం అన్నారు కదా, అది జరిగింది. నెక్స్ట్ డే 2015 జనవరి 1వ తారీఖున క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2015 జనవరి 1వ తారీఖున విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము, కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో, నదులను కూడా వదిలిపెట్టట్లేదు, ఈ యొక్క లింగమనేని ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని బిల్డింగులు అన్ని కూడా అవన్నీ అక్రమంగా కట్టారు, ఇవన్నీ కూల్చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు. కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత, కానీ కొద్ది రోజులకి ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో, చట్ట ప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు, అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటికే చాలామంది తర్వాత కాలంలో అయితేనేమి మన మేధా పాట్కర్ గారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డది. మరునాడు నూతన సంవత్సరం 2019 హాలిడే, పార్లమెంటు కూడా హాలిడే. 2వ తారీఖు జనవరి అంటే ఖచ్చితంగా నేటికి 6 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పడ్డది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మీరు మాకు 24 మంది జడ్జిలనే కేటాయించారు హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి. తెలంగాణ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి. ఇది ఒక బాంబే మహానగరం తర్వాత హైదరాబాదే హ్యాపెనింగ్ సిటీ, ఒక కమర్షియల్ సిటీగా ఎదుగుతున్నది, ఒక కార్పొరేట్ వరల్డ్ వచ్చింది. కాబట్టి మాకు ఎర్లీ జస్టిస్, ఎర్లీ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఉండాలి అని రిక్వెస్ట్ చేసి మీరు 42 వరకు పెంచండి. మా రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు మరి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము భరిస్తాము, సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను పార్లమెంట్లో మరి లోక్సభలో అడిగిన ప్రశ్నకి మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు మరి సుముఖాన్ని వ్యక్తపరచడం, తదనంతరము మరి కొంత కాలయాపన జరిగినప్పటికీ మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా అయిన వెంటనే మరి దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంగ్త్ హైకోర్టు జడ్జెస్కి 42కు పెంచడం జరిగింది. మరి నేటికి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 42 మంది జడ్జిలు సంపూర్ణంగా రిక్రూట్మెంట్ కావడం లేదు. ఇప్పుడే మా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మరి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ భరత్ గారు ఏం చెప్తున్నారంటే 27 మందే ఉన్నారన్న ఇప్పుడు, అంటే 3 + 12 15 ఖాళీలు ఉన్నాయి ఇవాళ హైకోర్టులో. బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు 2022లోనే చివరిలో 22-23 ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు 63,000 కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికలకు పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రికా విలేకరుల సమావేశం ద్వారా అనేక వేదికలపైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు ప్రభుత్వం మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలా, కేసీఆర్ గారి పైన కక్షతోని, కేసీఆర్ గారి పైన కుట్రలతోని బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా
వారు అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పే ప్రయత్నం గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతోని విధ్వంసకరమైనటువంటి అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తొంగలో తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విరిసే విధంగా, అంటే అభివృద్ధి ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 31 డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తిరోగమన నిర్ణయాలే, అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే. వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఏ మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయమే బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి రాష్ట్ర మంత్రి మండలికి బట్టి విక్రమార్క గారు మరి వారి సబ్ కమిటీ ఎందుకు ఆ నివేదిక రూపకల్పన చేసి ఇవ్వలేకపోయిందో, మరి ఎందుకోసం మరి దాదాపుగా చాలా జిల్లాలు వాళ్ళు పర్యటన చేసిండ్రు, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి మరి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు ప్రజలకు చెప్పలేకపోయినని మేము అడుగుతా ఉన్నాం. ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్, 4వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎల్లుండి సాయంత్రం క్యాబినెట్ భేటీ ఉంది కదా, మరి ఈలోగా రైతు భరోసా సబ్ కమిటీ తన నివేదికను మరి సబ్మిట్ చేయగలుగుతుందా, మరి దాని విధి విధానాలు రూపకల్పన చేసి మరి కమిటీకి మరి క్యాబినెట్కి సబ్మిట్ చేయగలుగుతుందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి సాయం కానీ 12,000 రూపాయల సాయం కానీ మరి ఎప్పటి లోపల ఇస్తారో రేపు మీరు క్యాబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా తేల్చాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రబీ సీజన్ కూడా దాటిపోక ముందే ఖరీఫ్ అయిపోయింది, ఖరీఫ్లో ఇవ్వలేదు, రబీ సీజన్ కూడా అయిపోతూ ఉన్నది, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నటువంటి డబ్బు ఇవ్వలేకపోతున్నారు. ఈ 2 సీజన్లు కలిపి ఒకేసారి మరి ఇస్తారా, మరి రేపు క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో మీరు మోసం చేసి ముంచేసిన 500 రూపాయలు అడిషనల్గా 5,000 రూపాయల సంగతి దేవుడెరుగు. కనీసం రబీ ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సినటువంటి 7,500, 7,500, 15,000, 30,000 రూపాయల చొప్పున ఎకరానికి ఖచ్చితంగా ఎప్పటి లోపల ఇస్తారో రేపు సబ్ కమిటీ రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా గత ప్రభుత్వం మీరు ఒకసారి లెక్కలు తీసుకుంటే 1,69,00,000 మంది రైతులకు, గత ప్రభుత్వం 69 లక్షల మంది రైతులకు 1,53,00,000 ఎకరాలకు దాదాపు ఏటా 15,000 కోట్లకు పైగా రైతుల ఖాతాలో జమ అయ్యేటివి. ఒకవేళ 10,000 రూపాయల చొప్పున మీరు ఇవ్వాలని అనుకుంటే 1,53,00,000 ఎకరాలకు గాను 15,000 కోట్ల పైచిలకు డబ్బులు మరి ఖాతాలో పడేటివి. మరి మీరు పెంచినటువంటి 15,000 రూపాయల కాడికి మీరు ఎకరానికి ఇవ్వాలంటే మరి ఒక్క సీజన్కి గాను మరి దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు మరి రైతు భరోసా కింద మీరు చెల్లించాలి. మరి మీరు బడ్జెట్కి అలొకేషన్ మాత్రం 15,000 కోట్లే చేశారు. 2 సీజన్లకు గాను మరి దాదాపు 46,000 కోట్ల రూపాయలు మీరు రైతు భరోసా కింద చెల్లించాల్సినటువంటి బకాయి మరి రైతులకు ఉన్నది కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? ఈ 2 సీజన్లు కలిపి 46,000 కోట్ల రూపాయల మరి రైతు భరోసా కింద ఎప్పటి లోపల ఇస్తారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.
అదే కాకుండా మీరు ఇస్తామని చెప్పినటువంటి మరి 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా ఎప్పటి లోపల చెల్లిస్తారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. సంక్రాంతి లోపల అందజేస్తామని చెప్పినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా 2 సీజన్లకు కలిపి రబీ ఖరీఫ్ కలిపి రైతుల ఖాతాల్లో మీరు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా రైతు కూలీలకు మీరు ఇస్తామని చెప్పినటువంటి మరి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు అయితే మీరు బడ్జెట్ అలొకేట్ చేశారో మరి అది కూడా వెంటనే సంక్రాంతి లోపల డిస్బర్స్మెంట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి కోరుతా ఉన్నది. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్ దాటి రబీ మొదలై రబీ కూడా ఇప్పుడు పెట్టుబడులు అయిపోయే సమయం వస్తూ ఉన్నా కూడా మీరు ఇప్పటి వరకు దాని మీద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.